పవన్ గారి సినిమాలు కూడా చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు. సో ఇది ఆడియన్స్ 15th ఎలాంటి రిజల్ట్ ఇస్తారని మీరు నమ్ముతున్నారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఆడియన్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. వాళ్ళు ఎలాంటి సినిమా అంటూ బాగుంటే హీరోతో సంబంధం లేదండి. అవి పురుగు చేసిన చిన్న చిన్న సినిమాలు. కాబట్టి ఐపీఎల్ వచ్చినా నేను సినిమా బాగుండి ఉంటే నేను సినిమాకి వెళ్తా. ఎందుకంటే పాపులేషన్ 2 రాష్ట్రాల్లో దాదాపు 7-8 కోట్లు ఉంది. దాంట్లో పని పాట లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు. సారీ, నేను చెప్పాలి సార్. ఇనిషియల్ సామెత ఉంది, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. సో ఎవడైతే తెగించి దిగుతాడో రంగంలోకి వాడికే ఓటమో గెలిపేది ఒకటి ఉంటుంది. గేమ్ ఆఫ్ చెస్ అయినా, సినిమా అయినా, పాలిటిక్స్ అయినా 50-50 ప్రాబిలిటీ. ఒకటి గెలుస్తాం, ఒకటి హిట్ లేదా పట్టు. సో ఏ రోజు రంగంలో దిగామో ఆ రోజు రెడీ అయిపోయాము. సో మీరు చెప్పినట్టు అందరు జూన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టైం దొరుకుతుంది సార్ మాకు. సో వీ హ్యాడ్ టు కమ్. అంటే ఇప్పుడు ఇంకోటి వెంకట్, ప్రొడ్యూసర్లు అప్పుడు వేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏదైనా ఉందంటే అది మే ఇస్ ద బెస్ట్ మంత్. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల అలా తల్లి తండ్రి ఆ ఇల్లు కూడా వస్తుంది. ఈరోజు ఫిలిమ్స్ కూడా పెద్ద అయినా చిన్న అయినా ఆ సినిమాలు ఏవైనా కానీ కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉంటే ఆ సినిమాలు ఆడుతున్నాయి. దానికి నిజం ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, అలాగే ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళందరూ కూడా ఈ మే అనేది హాలిడే. ఖచ్చితంగా 1,00,000 మంది యూత్ కొన్ని ప్రిపేర్ అవుతూ, కానీ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సందర్భంలో క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు ఉన్నారు, దీనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నాకుంది, నేను ఖచ్చితంగా ఏంటంటే సినిమా వస్తే వెళ్తా. ఎందుకు వెళ్తాను? బాగుందంటే వెళ్తా. అంతే తప్ప పని పాట లేదంటే అలా పని పాట లేదని కాదు, ఖాళీగా ఉన్నాము అని. ఖాళీగా ఉంటానికి హాలిడేస్ ఉన్నాయని. ఇంకా అది ఎవరు మన లక్ష్మణ్. అంతే తప్ప అది కాంట్రవర్సీ అయితే కాదు.
మా పీపుల్ మా టికెట్ కానీ కొనడానికి రెడీగా ఉంటారు. ఇది చూసిన తర్వాత చాలా మంది ఇది కాంట్రవర్సీ కిందనే తీసుకుంటారు కదా. అంటే మీరు చేస్తే అదొద్దు ప్లీజ్. ఆల్రెడీ లైవ్ నడుస్తుంది. చూడ మా వాళ్ళందరూ ఆ కోటి మంది మా బ్రదర్స్ వాళ్ళు మా సినిమా చూస్తారు కాబట్టి మేము చెప్పుకున్నాం రే మా సినిమా తీస్తాను రాండ్రా అని. సార్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైటిల్ చాలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఐటీ ఎంప్లాయీస్ అలా వస్తుంది, బట్ ఇది డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో అంటే ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్ అనేది? బేసిక్గా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఏంటంటే అండి, మేము చెప్పాలనుకున్నది అసలు ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా ఉండబోతుంది నిజంగా ఈ సినిమాలో చూస్తారు. అది పాస్ట్కి ఫ్యూచర్కి ప్రజెంట్కి ఈ మూడింటి కనెక్షన్లో ఒక ట్రయాంగిల్లా గీస్తే కనుక సో 3 డాట్స్ కనెక్ట్ చేసి ఫైనల్గా మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు ఎక్కడ మొదలైంది, దాని ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మన ఆన్సర్ ఫైనల్గా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ అండి. పొట్లో మంచి పాలు పోసినట్టుంది. ఎందుకంటే ఈ నేను ముందు నుంచి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నాను. దానికి పెద్ద అప్రిసియేషన్ నాకు పర్సనల్ చూసిన వాళ్ళు తిడతారు, కమర్షియల్ చేసుకోవచ్చు కదా, మంచి యాక్షన్ చేసుకోవచ్చు కదా, మార్కెట్ పెంచుకోవచ్చు. బట్ మనం సినిమా అందరికి ఒకే షడ్రుచులు కదా, మనకు ఒక టేస్ట్ ఉంటుంది అందరికీ. డబ్బులు కాదు కదా, అందరికీ 100 కోట్లు కొట్టాలన్నది కాదు కదా. మై గోల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, నా విషెస్ వేరే. సో అలా ట్రై చేస్తున్నాను. అట్లా ఒక చాలా జెన్యున్ ఎఫర్ట్ అన్న ఒక టైటిల్ అయితే పెట్టచ్చు. యాక్చువల్లీ ఈ జెన్జీస్కి బూమర్స్కి జరిగే ఇష్యూ గురించి సినిమా. నాకు చాలా నచ్చింది ఏంటంటే, నేను పెరిగేటప్పుడు ముషీరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఒక పెద్ద అపార్ట్మెంట్, ఒక 4-5 బ్లాక్స్ ఉండేవి. ఇంక వినాయక చవితి అంటే ఇంక అందరం కలిసి చేసుకునే వాళ్ళం. ఇంట్లో గాసిప్లు హోటల్, ఈ ఆంటీకి గొడవ అవుద్ది, ఆ పిల్లలతో ఆడుకుంటే తిడతారు. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ మీద ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక మేజర్ అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్లో బ్లాక్స్, అపార్ట్మెంట్లో ఒక చిన్న సూపర్ మార్కెట్, దాని చుట్టూ ఉన్న అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు మ్యాక్సిమం మనం అందరం అట్లాంటి ఒక అపార్ట్మెంట్లోనే ఉన్నాం. సో అది ఎక్కడో క్యాప్చర్ అవ్వలేదు అనిపించింది. సో అది క్యాప్చర్ చేయడం కోసం ఐ రియలీ లైక్ ఇట్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇంకో 20 yearsలో మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతాం అనుకుంటా. ఈ ప్రెస్ మీట్ కూడా ఇంట్లో నుంచి, మీరు మీ ఇంట్లో నుంచి ఇంకేంటి మీ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఆయన కూడా కెమెరా ఇంట్లో నుంచి ఆన్ చేసుకునే 4 ప్రెస్ మీట్లు అట్ ద సేమ్ టైం చేసేటట్టు. సో ఐ థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ గోయింగ్ టు బి ఎ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ ప్రివిలెంట్ ఇన్ ద ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్లో మనం అందరం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, శోభనాలు ఒక్కటే వర్క్ ఫ్రమ్ హోమ్లో జరగట్లేదు, హోమ్లో మాత్రం జరుగుతున్నాయి. సో దాన్ని, ఆ కాన్సెప్ట్ని ముందే తీసుకుని రావడం ఇట్స్ నైస్. మనకి కోవిడ్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆ టైటిల్ కానీ ఆ కాన్సెప్ట్ ఫస్ట్ కూడా మేము చాలా స్క్రిప్ట్ వైజ్ కూడా ఆయన తీసుకుని రావడం, మేము ఇంకా ఎందుకంటే లాస్ట్ 20 years అప్డేట్స్ చాలా వస్తున్నాయి. మేము అప్డేట్స్ తగ్గినట్టు షూట్ చేయడానికి కూడా మాకు ఒక స్కోప్ ఉంటుంది. హోపింగ్ ద ఫిల్మ్ విల్ వర్క్. థ్యాంక్ యూ. హీరో గారు, మీకు స్టార్టింగ్ ఫ్రమ్ కథ కాడి నుంచి గరుడు వేగ ఇలాగ మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఏర్పడుతూ వచ్చారు ప్రతి మూవీకి. అంటే మీరు చూస్ చేసుకున్న డిఫరెంట్ సబ్జెక్ట్స్. అయితే ఏదైతే రీసెంట్గా ఈశానే హిట్ ఇచ్చారో దాంతో మీకు ఒక జెన్జీ ఆడియన్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీకు నెక్స్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఈ మూవీ? ఇదొక యాక్చువల్లీ ఈషా ఏంటంటే అండి ఒక
హారర్ సినిమాకి యూజువలీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రారు. ఆ, ఒక హారర్ ఫిల్మ్కి ఏంటంటే యూత్ ఎక్కువ, ఇంకా బ్యాచిలర్స్, ఫ్రెండ్స్, గ్యాంగ్స్, కపుల్స్ అట్లాంటివి వస్తారు. ఈషాకి మా అందరినీ సర్ప్రైజ్ అయింది ఏంటంటే అసలు ఫ్యామిలీ థియేటర్లో పిల్లలకి కోర్స్ చాలా భయపెట్టే సినిమా, పిల్లలు అన్న సినిమా చూసి మేము భయపెట్టాం, నేను భయపెట్టలేదు. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఏంటని నాకు నిజంగా ఇట్ వాజ్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మీరు చెప్పినట్టు నేను ముందు నుంచి సినిమాలు చేస్తున్నాను. వన్ టైం వర్త్, పెట్టిన డబ్బులు వర్త్, ఎండకి వర్త్ అనుకునేటట్టు ఇప్పుడు మ్యాచ్ పోయింది. ఐఎమ్ గుడ్ బై మై సెల్ఫ్. వచ్చినప్పుడు చూద్దాం. మంచి హౌస్ హస్బెండ్ కావాలంటున్నారు. అది తెలుగులో ఎలా చెప్తారు? ఇల్లరికం కావాలి. నేను చూసుకుంటా. త్రిగుణ్ గారు, యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్ చూసి చాలా మంది సినిమాకి వస్తారని అనుకుంటారు, కానీ మాక్సిమం నంబర్లో అందులో చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఒక టీజర్ ట్రైలర్కి ఒక 1 మిలియన్ 10 మిలియన్ వచ్చినా కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ మంది థియేటర్కి వస్తారు. థియేటర్ అండ్ ట్రైలర్ అండ్ టీజర్ మనం మీరు చెప్తున్నారు కదా 1 మిలియన్ 2 మిలియన్. ఈ రోజు డిజిటల్ వరల్డ్ ఏది ట్రూ ఏది ఫేకో తెలియట్లేదు, అందుకే రాట్లా. మనం చూసిన అరే ఇది ట్రైలర్కి 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి అసలు ఓపెనింగ్ అదిరిపోతుందని రానప్పుడు మనకు తెలుస్తుంది రిఫ్లెక్ట్. ఏదైతే జెన్యున్ కనెక్ట్ ఉందో డెఫినెట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్. 100% రిఫ్లెక్ట్స్. కానీ ఏంటంటే పబ్లిసిటీతో ఏంటంటే ఫస్ట్ ఇట్లా సినిమా ఉందని తీసుకెళ్ళి ఈ రోజు జనరేషన్ కూడా ఎలా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి యాక్టర్కి తేడా లేకుండా అయిపోయింది. ఒక బ్లాగర్కి జస్ట్ డే చూసి మనం ఎంత పబ్లిసిటీ పెట్టినా పెట్టకపోయినా, మనం రివ్యూలు రాసినా, డబ్బులు పెట్టినా, బిఎంఎస్లు ఏది చేసినా
ఆడియన్స్ చూసి అరే సినిమా భలే ఉంది బా, సినిమా చూడు అంటే సినిమా హిట్ సార్. అది ఒక్కటి మాత్రమే జెన్యూన్ హిట్ అండి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు, మీకు తెలిసిందే అందరం నలుగురితో నారాయణ అంటూ వెళ్ళడమే. త్రిగుణ్ గారు, సో యాక్టర్గా మీరు ఒక చాలా డిఫరెంట్ జానర్స్ చేశారు. ఒక లాయర్ చేశారు, ఒక కామెడీ, డార్క్ కామెడీ చేశారు, హర్రర్ చేశారు. సో ఒక కమర్షియల్ సక్సెస్గా అవన్నీ చూసుకున్న యాక్టర్గా సాటిస్ఫై అయింది, కానీ కమర్షియల్గా అంత బడ్జెట్ రాలేదు. ఈ మూవీ ద్వారా ఎంత కమర్షియల్గా పట్టుకోవద్దు అనుకుంటున్నారు సార్? కమర్షియల్ అంటే ఇప్పుడు మా బిజినెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టారు, 10 లక్షలు పెట్టి పెట్టారు, 12 లక్షలు వస్తే కమర్షియలీ సక్సెస్ఫుల్. అంతేగాని ప్రతి ఒక్కరు విజేత సూపర్ మార్కెట్, రిలయన్స్ డిజిటల్ అయిపోలేరు. సో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మై, మీరు చెప్పినట్టు ఉద్వేగం కానివ్వండి, ఈషా కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో నేను మిష్కిన్ గారితో చేసిన డెవిల్ సినిమా కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ మేము చేసే చాలా ఒక లిమిటెడ్ సైజ్లో చేస్తున్నాం కాబట్టి అల్టిమేట్లీ పీపుల్కి వెళ్ళేటప్పటికి కమర్షియలీ వర్కౌట్ అయిపోతుంది. కమర్షియలీ వర్కౌట్ అవడం అంటే ఏంటి, నాకు ఇచ్చిన జీతం ఇవ్వాలి, నెక్స్ట్ ఆడకపోతే నెక్స్ట్ సినిమాలో రాదు, నెక్స్ట్ సినిమాలో పెంచరు. నేను కమర్షియల్లో బాగానే ఉన్నాను, వస్తుంది, ప్రొడ్యూసర్లు బాగున్నారు, కంటిన్యూస్ ఇంకో 3 సినిమాలు జరుగుతున్నాయి. సో కమర్షియలీ వీఆర్ వర్కింగ్. కానీ ఏంటంటే మీరు మనకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే 10 రన్స్ కొట్టి గెలవడం కన్నా సెంచరీ కొట్టి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నేను ఇందాక మీకు చెప్పినట్టు పాస్ ఏంటంటే, ఇందాక మీకు నేను ప్రెస్లో మీట్లో చెప్పినప్పుడు స్ట్రాంగ్గా మనం సినిమాలో ప్రజెంట్ చేసాము. అట్ ద సేమ్ టైం ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఎంటర్టైన్మెంట్తో చెప్పాము. సో ఇవాళ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ఫైట్ జరిగే ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అది చాలా ఎంటర్టైన్మెంట్తో మీకు ఒక ఖుషి సినిమా చూస్తుంటే సెకండ్ హాఫ్లో హీరో పవన్ కళ్యాణ్ గారికి భూమిక గారికి జరిగే ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మీరు దీంట్లో ఫీల్ అవుతారు అనమాట. సో బేసికలీ ఆ కాన్సెప్ట్ అనేది మనం డీల్ చేస్తామండి. పాయల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. కన్నడలో మంచి అవార్డు వచ్చింది బిన్నా సినిమాకి. తర్వాత తమిళ్లో చేశారు, తెలుగులో చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నా కూడా ఒక గుర్తింపు అనేది రాలేదు అని ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? నేనెందుకు గిల్టీ అవుతానండి, నాకు ఇచ్చిన పని నేను మంచిగానే చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ నన్ను ఎవరు పిలవలేదు, ఎవరు కన్సిడర్ చేయలేదు. దే షుడ్ బి గిల్టీ ఆఫ్ నాట్ మేకింగ్ మీ వర్క్, బికాజ్ నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మంచిగా వర్క్ చేస్తా. సో ఐ థింక్ ఐఎమ్ గిల్ట్ ఫ్రీ. ఇండస్ట్రీ ఇక్కడే సెట్ అయిపోతారా లేదంటే? అదే చెప్తున్నాను కదా, ఇక్కడే సెట్ అయిపోతా. ఇండస్ట్రీలో కాదు, పర్సనల్ లైఫ్లోనే ఇక్కడే సెట్ అయిపోతా నేను. సో ఐ ఫర్ ఎవర్ బి హియర్. ప్రొడ్యూస్ ఎలా ఉంది? సో అప్కమింగ్ ప్రమోషన్స్ ఎలా చేయబోతున్నారు, ఏంటి అసలు టార్గెట్ ఏంటి? తప్పకుండా అండి. సో మాకు వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో మన త్రిగుణ్ చెప్పినట్టు కొన్ని డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి చేయడం జరిగింది. సో
మేమైతే చాలా వరకు ఆడియన్స్ దగ్గరికి బాగానే వెళ్ళాం. అట్లీస్ట్ బయటికి వెళ్తున్నప్పుడు నేను అడుగుతుంటే జనాలు అట్లీస్ట్ నేను చూశాను, లేకపోతే మీ లోగో చూశాను, ఈ సినిమా ఉంది అనేది అయితే జనాల దగ్గరికి వెళ్ళాం. ఫిలిం ఫెటర్నిటీకి ఎక్కువ ఇప్పుడు ఈ ఈవెంట్స్ తోటి ముందుకు వెళ్తూ పోతున్నాం. సో ఖచ్చితంగా మన ఆడియన్స్, నేను చెప్పాను కదండి, ఇది మన ఆంధ్ర భోజనం లాంటిది, అన్నీ ఉన్నాయి. ఓకే, లాస్ట్ పెరుగు వడియాలు అన్నీ ఉన్నాయి. యాక్ట్ చేసిన మూవీ